Yeah, now it is clear, citizens. కూర్చో అది ఫార్మాలిటీ కదా. ఎస్ Yeah, so case number 1, Mad Marco versus LSPD. Yeah, start చేయండి. సార్ వినిపిస్తున్నానా సార్ నేను? సో ఈ కేసు ఏమంటే కొంచెం ముందరకు వచ్చి మాట్లాడారు డిఫెన్స్. అక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి మాట్లాడు. ఎస్, బేసికల్లీ ఈ కేసు ఏమంటే అన్లాఫుల్ రోల్ ఆఫ్ ఎల్ఎస్పిడి. మా క్లయింట్ మీద ఎల్ఎస్పిడి వాళ్ళు ఏమి లా లేకుండా జడ్జి కాడికి రాకుండా లాయర్ కాడికి రాకుండా వాళ్ళంతకు వాళ్ళే ఏమంటే అవి చేసుకున్నారు. ఆ కేసు గురించి ఏం సంబంధమే లేదు. మాకేమంటే ఇప్పుడు మా క్లయింట్కి ఎందుకు వాళ్ళు డిటెన్షన్ చేసినారు, 4 months జైలు పెట్టినారు, ఫైన్ పెట్టినారు, ఎవరిని అడిగి పెట్టినారు? అంతా వాళ్ళ రాజ్యమా? ఓకే LSPD, you should. మరి ఆయన కదా కొంచెం ఒకసారి పక్కకి వెళ్తారా సార్? ఒకసారి సార్ వినిపిస్తుందా ఇప్పుడు? Yeah, it's clear. Everyone. Yeah. Yes sir, firstly this is Samuel Parker introducing myself as an Los Santos Police Department Chief, head commander of the same department, and I'll be acting as an defending of my own department. And సో నా ఓపెనింగ్ స్పీచ్ వచ్చేసి ఫస్ట్ థింగ్ మా ఆఫీసర్స్ అనేది లైక్ ఒక ఇన్నోసెంట్ మ్యాన్ని డీటైన్ చేసి అరెస్ట్ చేసినందుకు లైక్ దేవర్ అక్యూజ్డ్ అన్నట్టు. లైక్ అంటే ఫస్ట్ వాళ్ళ స్పీచ్ ఏంటంటే వాళ్ళు అసలు తప్పేం చేయలేదు, జస్ట్ అక్కడ ఉన్నారు, పట్టుకొచ్చేసామని వాళ్ళు చెప్తున్నారు. బట్ లైక్ అవర్ ఆఫీసర్స్ వర్ నాట్ అవుట్ షాపింగ్ అట్ ఎ మాల్ పికింగ్ ఆఫ్సెట్స్ లైక్ డిస్కౌంట్ క్లాత్స్. ఆల్రెడీ వాళ్ళు ఒక రాబరీ పర్సూట్లో ఉన్నారు. ఫస్ట్లీ రాబరీ పర్సూట్లో ఉండి దేవర్ లైక్ వాళ్ళు అక్కడ ప్యాట్రోలింగ్ చేస్తున్నారు, లైక్ ఇన్వెస్టిగేటింగ్ అన్ ఏరియా. సో ఆ ఇన్వెస్టిగేషన్లో లైక్ విత్ ఇన్ ద 100 meters హీ వాజ్ గాట్ హిమ్, లైక్ వీ గాట్ హిమ్. మా ఆఫీసర్ అనేది వాళ్ళకి దొరికారు. ఎలాగంటే ఒక సస్పెక్ట్ డౌన్ అయ్యేసి హీ వాజ్ సివియర్లీ ఇంజూర్డ్ అట్ దట్ టైమ్. అండ్ లైక్ అక్కడ సీన్లో దొరికేసరికి వీఆర్ జస్ట్ ఆల్రెడీ ఇట్స్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఏరియా అండ్ ఆ సీన్లో తను దొరకడం అనేది I have not even completed my speech also. Wait, defense. ఈవెన్ అసలు మా వాళ్ళు ఇంకా అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అండ్ దే ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్. అండ్ ఆ సీన్లో వాళ్ళు దొరికేసరికి ఇట్స్ అన్ ఫస్ట్ టైమ్ ఆఫ్ ప్రూఫ్. అంటే అసలే అక్కడికే ఫస్ట్ ప్రూఫ్ దొరికేసింది మాకు, కానీ వీఆర్ లైక్ టు సెర్చ్ మోర్. అండ్ దాని తర్వాత మా వాళ్ళు లైక్ తన ఫొటోస్ ఉన్నాయి ముందు నుంచి మా దగ్గర. సో వీఆర్ హియర్ అంటే ఎలాగంటే వీళ్ళేదో పొద్దున్నే ఒక దొంగ ఉన్న మన మార్కో గారు పొద్దున్నే షాపింగ్ మాల్కి వెళ్ళి ఇద్దరు సేమ్ క్లాత్స్ కొనుక్కొని ఫ్రమ్ గ్లాసెస్ టు ది షూస్. సార్ లెట్ మీ కంప్లీట్. దొంగ మీరు డిసైడ్ చేయకూడదు సార్, అందుకే కేసెస్ అంతే సార్. దొంగ అండ్ మార్కో గారు, దొంగ అండ్ మార్కో గారు, మార్కో గారు దొంగ దొంగ అండ్ మార్కో గారు మీరు మాట్లాడండి. యా, దొంగ అండ్ మార్కో గారు ఇద్దరు ఏదో పొద్దున్నే షాపింగ్కి వెళ్ళి మాకు 2 సేమ్ బట్టలు కావాలి అన్నట్టు కొనుక్కొని లైక్ ఫ్రమ్ ది మాస్క్ గ్లాసెస్ టు ది షూస్ అన్నీ సేమ్ ఉన్నాయి. అండ్ ఎవరైనా మనం లైక్ ఒక హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ బెడ్ మీద బ్లాక్ మనీ దొరకడం అనేది ఒక లైక్ అంటే ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళేది మెడిసిన్స్ కోసం, బ్యాండేజ్ కోసం వెళ్తాం. లేకపోతే అక్కడ దొరకాలంటే మనకి బ్యాండేజ్ అలాగో దొరుకుతాయి, లైక్ బ్యాండేజ్ ఆర్ మెడిసిన్స్ లైక్ సంథింగ్. మనోడికి లైక్ మన మార్కో గారికి ఏదో బ్లాక్ మనీ గిఫ్ట్ వచ్చినట్టు డైట్ ఎలాగంటే ఒక బెడ్లో నుంచి మనకి బ్లాక్ మనీ అనేది ఒకేసారి వెళ్ళిపోయింది, అలాగా ఒక మ్యాజిక్ అన్నట్టు అది. సో ఏంటంటే అలాగా బెడ్ మీద అది కూడా అంటే నాకు అర్థం కావట్లేదు పిల్ బాక్స్ వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా ఆ బ్లాక్ మనీ ఇలాగా బెడ్లో. అంటే నేను ఎలాగంటే ఒక పాకెట్లో నుంచి ఏమైనా వదిలేచ్చు, కానీ మనోడి పాకెట్ అంటే మన మార్కో గారి పాకెట్ నుంచి మన ఆఫీసర్ విట్నెస్ ప్రకారం బ్లాక్ మనీ అనేది బయటకు వచ్చింది. ఇట్స్ లైక్ అండ్ మ్యాజిక్. అంటే నాకు అర్థం కావట్లేదు అది అలాగా అనేసి. అండ్ దాని తర్వాత మన ఆఫీసర్స్ అనేది లైక్ విట్నెస్ చేశారు అండ్ ఇట్ వాస్ రికార్డెడ్ ఇన్ అవర్ బాడీ క్యామ్.
తను పడేసింది, ఆ బెడ్ మీద దొరికింది. లైక్ హీ స్టేట్మెంట్ వాజ్ ఇట్ వాస్ ఫౌండ్ ఆన్ ద బెడ్. ఎవరైనా బెడ్ మీద ఒక మెడిసిన్ దొరుకుతుంది కావచ్చు, కానీ ఒకేసారి బెడ్ మీద నుంచి మనకి బ్లాక్ మనీనే దొరికేసింది. అండ్ దో దట్స్ వై హీ వాజ్ డీటైన్డ్. అండ్ ఆఫ్టర్ గెటింగ్ బ్లాక్ మనీ, సో ఇట్ వాజ్ అన్ ప్రాబుల్ కాస్ట్ ఫర్ అస్. సో ఇంకా తన క్లాతింగ్కి, తన షూస్కి, అండ్ ఈవెన్ షూస్, దాని ప్రాక్టికల్స్ అన్నీ ఇంకా మ్యాచ్ అయ్యి అలాగ అయ్యేసరికి మా వాళ్ళు ప్రాబుల్ కాస్ట్ అరెస్ట్ చేశారు. నేను మాట్లాడుతాను. Okay. అండ్ I'm the eyewitness for the money Yeah. drop, sir. and our Calvin Jones for the witness for this black money and all the things. Okay. And that's of me, and I have some cross examination after this objection. Yeah. That's it, sir, Your Honor. Thank you. Defense. సార్, మన ప్లాంటిఫ్కి ఈ కేసు ఏమనేది అర్థం కాలేదన్నట్టుంది. ఈ కేసు ఆ క్రిమినల్ ఛార్జెస్ గురించి కాదు. వీళ్ళు ఎఫ్ఐబి లాయర్ గారు. ఎఫ్ఐబి వాళ్ళు మా క్లయింట్కి అన్లాఫుల్గా వీళ్ళు అంతా ఏమంటారు డిటెన్షన్ చేసినారు, ఫైన్ పెట్టినారు. మన కోర్ట్ కార్డ్కి రావాలా, అంతేగాని వీళ్ళు చేసుకుని నువ్వు దొరికినావు అవన్నీ సంబంధం లేదు. వాళ్ళు ఫస్ట్ మన కాడికి రావాలా, మనం చెప్పాలా. మీరు జడ్జి గారు ఉన్నాడు, మీ లా ప్రకారం మీరు చెప్తారు వీడు ఎయిదర్ గిల్టీ ఆర్ నాట్. అంతేగాని వాళ్ళు నువ్వు దొరికినావు నువ్వు అంతేంగా అనేది కాదు. Objection, Your Honor. Yes, Samuel గారు. యా, అంటే మేము పట్టుకున్నాం, దానికి ప్రూఫ్స్ ఉన్నాయి, అండ్ ప్రాబుల్ కాస్ట్ అందుకే అరెస్ట్ చేసామని వి హ్యావ్ సమ్ ఎవిడెన్స్. మాట్లాడండి. Please sit down. యా, మై పాయింట్ ఈస్ అతన్ని పట్టుకునే దానికి లైక్ వి హ్యావ్ సమ్ ఎవిడెన్స్. అతను అని చెప్పడానికి వి హ్యావ్ సెండ్ సమ్ ప్రూఫ్స్. బట్ వాళ్ళ దగ్గర అది కాదు అనడానికి ప్రూఫ్స్ ఉంటే చూపిమనండి. అండ్ సంథింగ్ లైక్ అసలు ఐ హ్యావ్ సమ్ క్రాస్ ఎగ్జామినేషన్ విత్ మిస్టర్ మార్కో. కొంచెం తనని ముందుకు రమ్మంటే తనని కొంచెం క్వశ్చన్స్ అడగాలి. Yes, you can. Mr. Marco. చెప్పండి. యా, మిస్టర్ మార్కో గారు, చెప్పండి. లైక్ అసలు మీరు ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నారు? ఎస్ సార్. అంటే అసలు అంటే మీకు ఆ క్రైమ్ సీన్ అలాంటి చేజెస్లో నార్మల్గా ఉండడం మీ బెనిఫిటింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, అక్కడ క్రైమ్ సీన్, అక్కడ పోలీసులు ఉన్నారు మాకు తెలియదు సార్. ఓకే ఓకే. సో యాక్చువల్లీ ఏమైందంటే వీఆర్ ఆల్ బ్రదర్స్. అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, సేమ్ ఆ రోజు మీ ముగ్గురం సేమ్ క్లాతింగ్ వేసుకున్నాం. ఓకే, ఎవరు ఇద్దరు ఉన్నారు. ఇట్స్ బాలు Okay. అండ్ ఇస్ మిస్టర్ దేవ్. మీరు ముగ్గురు Okay. ఒకటే క్లాతింగ్ ఎస్ చేసుకున్నారు? ఎస్. యాక్చువల్లీ మేము గ్రేప్స్ కట్ చేస్తూ ఒక డీలింగ్ వచ్చింది. మాకేంటి గ్రేప్స్ కట్ చేస్తే మాకు మనీ ఇస్తారని మాకు ఒక Okay. అని చెప్పాడు. సో మేము ఆ ట్రక్ లో ఎక్కి మేము ఆల్రెడీ ఒక్క కట్ నిమిషం, ఒక్క చేసాం. నిమిషం. మైక్ ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేసి మాట్లాడండి. మైక్ ఆన్లో ఉంది సార్. అయి మస్తు. సార్ మీ సీట్లో కూర్చోండి సార్, మార్కో గారు. ఇప్పుడు ఏమిస్తుంది సార్? సింపుల్ ఒక చిన్న అనౌన్స్మెంట్. సిసి ఒక చిన్న అనౌన్స్మెంట్. క్రాస్ క్వశ్చనింగ్ జరిగినప్పుడు మీరు ఈ చైర్లో కూర్చునే ఆన్సర్ చెప్పండి. జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇందులో కూర్చోండి. ఓకే ఓకే. యా, జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మిడిల్లోకి వెళ్ళండి. అది లాయర్ అయినా సరే. ఎస్ సార్, అదే నా విజన్ ఏంటారా అని చెప్పమంటారు నన్ను మిస్టర్ చీఫ్. యా, చెప్పండి చెప్పండి. మైక్ మైక్ ఆన్ చేసుకోండి. చేసుకొని చెప్పండి. అక్కడ నుంచి చెప్తాను నేను. అక్కడ ఏం నుంచి పర్లేదు. చెప్తారా? ఎస్ సార్, రెస్పెక్టెడ్ దేవాజయ్ గారు. Yes, yes. ఎస్ సార్, యాక్చువల్లీ నా స్టోరీ చెప్తానండి సార్. Yeah. బికాజ్ యాక్చువల్లీ నలుగురం బ్రదర్స్ సార్. ఓకే, Okay. సో ఏమైందంటే మేము యాక్చువల్లీ గ్రేప్స్ కట్ చేస్తూ అమ్ముకుంటాం అనమాట సిటీలో. సో అక్కడ ఒక పర్సన్ వచ్చేసి మా నలుగురిని తీసుకెళ్ళాడు గ్రేప్స్ కటింగ్కి. సో మీరందరూ మాకు గ్రేప్స్ కట్ చేసి ఇస్తే మీకు అమౌంట్ ఇస్తామని చెప్పాడు మాకు. సో మేము నలుగురం వెళ్ళాం, కట్ చేసాం. మా దగ్గర ఆల్రెడీ పాకెట్స్ నిండిపోయాయి.
ఓకేనా సార్? ఓకే ఓకే ఐ కెన్. యా పాకెట్స్ నిండిపోయాక తను ట్రక్ తీసుకొచ్చి మా ముగ్గురిని తీసుకెళ్ళాడు. మా పర్సన్ ఇంకో పర్సన్ అక్కడ కట్ చేస్తాడు. మా వాడికి ఇంకా ఫిల్ కావాలా అంటే ఓకే పాకెట్స్ ఉన్నాయి. ఓకే సో అయితే ట్రక్ లో తీసుకొని వెళ్ళాడు. మా వాళ్ళు స్లీప్ వేశారు వాళ్ళిద్దరు. ఓకే సైడ్ కూడా ఓకే కనిపిస్తున్నారు కదా. నేను ఒక్కనే యా ట్రక్ లో లేచున్నా. ఏం చేశారంటే మధ్యలో ట్రక్ లో ఆపి ఇద్దరిని ఎక్కించుకున్నాడు ట్రక్ డ్రైవర్. ఓకే సో సటన్ మూమెంట్ ఎక్కడంటే సార్ కరెక్ట్ గా ఎల్ఎస్పిడి కన్వెన్స్ బ్యాక్ సైడ్ ఒక రోడ్ ఉంది కదా సార్, వెస్ట్ పిచ్ బిల్విడి అని. ఓ యా సో ఆ మూమెంట్ వచ్చాక తను ఏం చేశారు, సడన్ లో వాళ్ళిద్దరు నన్ను పట్టుకొని బయటికి నెట్టేస్తారు. నా దగ్గర ఉన్న 300 గ్రేప్స్ ఉంటే 100 తీసేసుకొని బయటికి నెట్టేస్తారు. సో ఓకే మా వాళ్ళు ఇద్దరు స్లీపింగ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరు అటు నెట్టేశాడు. సో అవతల ఓకే సైడ్ హైవే ఉంది అనమాట, కింద పడిపోయారు. నేను ఓకే ఇటు సైడ్ డౌన్ ర్యాంప్ ఉంది, ఇటు సైడ్ డుల్కుండి వచ్చేసి పోల్ గుద్దుకొని ఇక్కడ పడిపోయాను నేను. ఓకే సో అప్పుడు మేము నలుగురం సేమ్ క్లాతింగ్ లో ఉన్నాం. ఓకే సో ఒక ఓకే ఆల్మోస్ట్ నేను బ్లీడింగ్ లో ఉన్నా చచ్చిపోయే మూమెంట్ లో. అప్పుడు ఒక 3 minutes ఆర్ సంథింగ్ టైంకి 3 minutes ఒక ఆఫీసర్ వచ్చి డైరెక్ట్ సస్పెక్ట్ అని తీసుకుని వెళ్ళిపోయాడు. ఓకే సో నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సార్ బ్లీడింగ్ లో ఉన్నా, చచ్చిపోయే మూమెంట్ లో ఉన్నా సార్, ఫస్ట్ నాకు డాక్టర్ చెక్ ఇన్ ఇవ్వండి చెప్తాను. ఆల్మోస్ట్ ఇక నా హార్ట్ బీట్ అయిపోయింది సార్. ఓకే జస్ట్ ఒక 10 seconds అయితే చచ్చిపోయే మూమెంట్ లో. కానీ వాళ్ళు ఇంకా వాదిస్తూనే ఉన్నారు, ఈయన కాదా అని. సార్ చెప్తానన్నా. సో లాస్ట్ లో ఒక ఆఫీసర్ వచ్చేసి డైరెక్ట్ డాక్టర్కి ఇచ్చాడు. సో డాక్టర్కి ఇవ్వగానే నేను బెడ్ మీద పడుకున్నా. బెడ్ మీద ఓకే పడుకోకుండా సడన్ పాకెట్ ఉంది అక్కడ, బ్యాగ్ పాకెట్ ఉంది. సడన్ లేచి దూకేసా, ఇది నాదనుకుంటారు మేడం. ఫోన్స్ దూకేసి ఆన్ సైలెంట్ ప్లీజ్. నేను దూకేసి ఇది నాదనుకుంటారని దూకేసి ఏం చాలా చాలా లాంగ్ లో దూకా. అవతల దూకి పాకెట్ ఓపెన్ చేశా. ఓపెన్ చేస్తే ఓకే బ్యాగ్ వచ్చి ఈడుంది, నేను అవతల ఉన్నా. సో అదేమంటున్నారు, నేను అక్కడి నుంచి ఇక్కడ డ్రాప్ చేస్తాను చెప్తున్నారు. ఓకేనా సార్? ఓకే సో నాది కాదని చెప్పాను నేను. కావాలంటే నా ఫింగర్ ప్రింట్ తీసుకోండి, మీకు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకోండి. మా వాళ్ళు కూడా పీపుల్స్ అక్కడ ఉన్నారు ఆల్రెడీ, మీ అందరం ఇట్లా జాబ్ చేసుకుని ఇట్లా వస్తున్నామని చెప్పాను. ఇవన్నీ పట్టించుకోలేదు వాళ్ళు. డైరెక్ట్ తీసుకెళ్లారు, ఎవిడెన్స్ అన్నారు. ఒక 20 minutes ఉంచారు. సో నాకు లాయర్ కావాలన్నా, వాళ్ళ లాయర్ ఏమి ఇవ్వలేదు. అట్లీస్ట్ ఏ రైట్స్ కూడా చెప్పలేదు మాకు. డైరెక్ట్ మీకు మేము జైలేసేస్తాం, ఏమైనా కావాలంటే కోర్టులో అప్పీల్ చేసుకొని డైరెక్ట్ చెప్పేసి. ఓకే సో నేను ఒక్కటి అడుగుతా సార్, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నా నియర్ బై ఆ బ్యాగ్ ఉంది కాబట్టి అది నాది అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా సార్. సార్ చీఫ్ ఎల్ఎస్పీ చీఫ్ ఇటరండి సార్. సార్ చెప్పండి. ఇటరండి సార్, ఇటరండి సార్. అక్కడ ముందడిగి ఇక్కడ ఉండండి సార్. సార్ డిఓజీ గారు, యా ఇప్పుడు ఆడ బ్యాగ్ ఉంది సార్. అది అలా ఏదైనా ఐటమ్ నాకు సంబంధం లేదు. సో ఇక్కడ ఎవరైనా లేము. ప్రీవియస్ బ్యాగ్ అది ఎవరైనా పెట్టొచ్చు. ఇప్పుడు అందులో ఓకే లేదంటే ఆఫీసర్ అయిపోతుంది అది. అబ్జెక్షన్ యువర్ ఆనర్, నేను అదే చెప్పింది. ఎస్ హాస్పిటల్లో మనకి దొరికితే బ్యాండేజెస్, మెడిసిన్స్ దొరుకుతాయి. ఎస్ సార్, ఎస్ అదే సార్, కానీ నేను అదే సార్, లెట్ అదే మీ నేను కంప్లీట్, లెట్ మీ కంప్లీట్. యా 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 దొరికితే బ్యాండేజెస్, మెడిసిన్స్, లేకపోతే డ్రగ్స్ లైక్ అంటే మెడిసిన్సే. కానీ ఎవరు బ్లాక్ మనీ బెడ్ మీద పెట్టుకొని తిరగలేదుగా. సార్ నేను ఒకటి చెప్తా సార్. ఏదైతే నాకు లెట్ మీ సంబంధం సార్. కంప్లీట్. ఇంకా నా క్రాస్ ఎగ్జామినేషన్ ఓకే అవుతుంది. మాట్లాడండి. లెట్ మీ ఆస్క్ యూ ఫస్ట్ థింగ్. ఒక నిమిషం, అక్కడ ఎందుకు దొరికారంటే మీ వాళ్ళు నేను తోసేసి వెళ్ళిపోయారు ఫస్ట్ థింగ్. అండ్ మా వాళ్ళు కాదు సార్, నేను చెప్పిన ఓకే క్లారిటీగా అర్థం కాలేదు అనుకోండి. చెప్పండి. సో తను ఎవరో తెలియదు, తన డీటెయిల్స్ దొరికితే మీకు డైరెక్ట్ తన్నే పట్టించుకోవాలి మేము. తను ఎవరో ఓకే తీసుకెళ్ళాడు మాకు. మా ఓకే తప్పు ఏంటంటే తన డీటెయిల్స్ తీసుకోవడం మా తప్పది. ఓకే సో మనీష్ అని తన చెప్పే జాబ్ చేయడానికి వెళ్ళాం అంతే. ఓకే సో సెకండ్ సార్, మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ తీసుకెళ్ళాక మా వాళ్ళు డాక్టర్ దగ్గర చెక్ ఇన్ అయిపోయి కాల్ కూడా చేశారు. సార్ మా ఓకే వాడు ఇట్లా అయ్యిండు అంటే, సేమ్ క్లాతింగ్ ఉన్నారు మా వాళ్ళు కూడా. ఓకే సో మా వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఆఫీసర్స్ ఎవరు లిఫ్ట్ చేయలేదు, అంటే పట్టించుకోలేదు. లైక్ ఇప్పుడు గ్రేప్స్ ప్రాసెసింగ్ లో గ్లాసెస్ కూడా సేమ్ వేసుకుంటారు. సార్ అంటే మీ ఆల్ బ్రదర్స్ సార్, మీరు ఏది వేసుకున్నా సేమ్ వేసుకోవాలి తిరగాలి. మా మీరు అందరు ఫ్యామిలీ సార్ అది. బ్రదర్సా? ఎస్ సార్, బ్రదర్స్ అంటే అందరు బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. అంటే ఇప్పుడే తెలియదు అన్నారుగా, మళ్ళీ నాకు కన్ఫ్యూజ్ ఎవరు తెలియదు అయిపోతుంది. అన్నారు సార్. ఇప్పుడు సార్ నాకు నేను ఎవరు చెప్పిన తెలియదు. స్టోరీ మీకు అర్థం కాలేదు అనుకుంటా సార్. మీ నలుగురం కలిసి ఒకటి దగ్గర పని చేయడానికి వెళ్ళామని చెప్పారు. వినిపించింది ఓకే సార్? చెప్పు. వాడు చెప్పండి స్టోరీ చెప్పండి. వాడు ఎవడో తెలియదు కాబట్టే మేము ఇప్పటి వరకు ఈడు ఉన్నాం అంటున్నాం నీకు పని ఇచ్చాడు సార్. నేను అడిగేది దాని గురించి కాదు, జస్ట్ క్లాతింగ్ గురించి. సార్. అదే చెప్తున్నాను సార్. క్లాతింగ్ వాళ్ళందరూ బ్రదర్స్ అనేది ఒకటే సేమ్ వేసుకున్నారు వాళ్ళు. బట్ అంటే మీ వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మీలాంటి క్లాతింగ్ జస్ట్ మీ బ్రదర్స్ వేసుకున్నారు. దట్స్ కన్ఫర్మ్. అది నాకేం సంబంధం. ఇప్పుడు సిటీలో ఎవరెవరు వేసుకున్నారు నాకు మీరే తెలియదు కదా కదా చెప్పారు. సార్. ఇప్పుడు ఇప్పుడు బ్రదర్స్ మీ వేసుకున్నారు, మీ నలుగురు బ్రదర్స్ మీ సేమ్ నలుగురం వేసుకున్నారు. సేమ్ క్లాతింగ్ వేసుకున్నాం సార్ అంటున్నా. మీ
ఏది వేసుకుంటే ఏంటి, నాకేంటి సార్ సిటీలో ఓడి వేసుకుంటే నాకు సంబంధం లేదు కదా. ఓకే సార్, ఓకే సార్. మీ నలుగురం సేమ్ వేసుకున్నాము అండ్ అంటున్నా. ఒక్క నిమిషం, నేను నెక్స్ట్ ఏమంటున్నాను సార్, ఇంకా ఓకే, అటు సైడ్ ఉన్న వాళ్ళు చెక్ ఓకే చేస్తే సార్. మా వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా ఓకే కనిపించేటోళ్ళు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. యువర్ ఆనర్, మై కొలీగ్ ఆఫీసర్ వాంట్ టు స్పీక్. Yes, granted. యా, Kelvin. Small question to the person in the objection opposite, Mad Marco. Yeah, చెప్పండి సార్ మీ బ్రదర్ పేరు చెప్పండి, అప్పుడే చెప్పిన ముగ్గురు పేరు. ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలు, మిస్టర్ దేవ్ ఓకే అండ్ థ్రిల్లర్ బాస్. మీకు కాల్ చేసింది థ్రిల్లర్ బాస్ అని తను, కానీ మీరు రెస్పాండ్ అవ్వాలి తనకి. సో తను సో దిస్ ఇస్ ఇనఫ్. ఐ జస్ట్ ఆస్క్డ్ యువర్ బ్రదర్స్ నేమ్. సార్ యువర్ ఆనర్, yes, ఈయన చెప్పిన బ్రదర్స్ అండర్ ది ఓత్ he really confirmed that his brother's name, Mr. Dev. yes. One of the blood sample found in that store robbery, not the Okay. hostage, was Okay. found Mr. Dev. Do you have the report? Yes, it's with the FIB officer Simha Garu. And one more thing, I have You eyewitness saying that Mad Marco has dropped his money on the bed. నేను ఆ డోర్ అవతల గ్లాస్ నుంచి చూస్తూనే ఉన్నా. నేను చెప్పేలోన మా ఆఫీసర్స్ నా బాడీ క్యామ్ రికార్డ్ అవ్వలే, ఎందుకంటే బాడీ క్యామ్ వచ్చేసి ఆ డోర్ వల్ల బ్లాక్ అయింది. అండ్ Okay. అవతల నా ఇద్దరు ఆఫీసర్స్ డానియల్ యార్క్ అండ్ ఆర్ క్యాడెట్ షికావత్ ఎంటర్డ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ. నేను అది చూస్తున్నా, సడన్గా ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళ బాడీ క్యామ్లోనూ రికార్డ్ అయింది. అండ్ దట్ క్లిప్ ఇస్ బిన్ ఫార్వర్డెడ్ టు యూ ఫ్రమ్ LSPD to DOJ. అయినా సారీ, One more thing. Tim, complete. అండ్ వన్ మోర్ థింగ్, ఏదైతే బట్టల గురించి మాట్లాడుతున్నారో, ఎప్పుడైతే మాకు ఈయన దొరికారో, ఏదైతే కెనల్స్కి అవతల అయిపోయిన రైల్వేస్కి ఆపోజిట్లో మేము ఇన్వెస్టిగేట్ చేస్తుంటే దొరికినప్పుడు సేమ్ మాస్క్, సేమ్ క్లోత్స్, సేమ్ హెయిర్ స్టైల్, సేమ్ గ్లాసెస్, ఎవ్రీథింగ్ ఆర్ సేమ్. అండ్ ఆన్ దట్ బేసిస్ అండ్ ఆల్సో వీ ఫౌండ్ బ్లాక్ మనీ విచ్ ఇస్ కెప్ట్ ఆన్ బెడ్. అంటే నా ఓన్ ఐస్తో నేను చూసాను యాజ్ అన్ ఐ విట్నెస్. On this call, I have made this code for, as I was the command for that situation. నేనే ప్రాసెస్ చేయమని చెప్పాను. సార్ అయినా మన కేసు ఇది కాదు సార్, క్రిమినల్ గురించి కాదు. ఇప్పుడు మేము ఎందుకు కేసు పెట్టినామంటే, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అన్లాఫుల్గా మా క్లయింట్కి డిటైన్ చేసినారు, ఫైన్ చేసినారు. ఇప్పుడు మ్యాడ్ మార్కో మీద కేసు ఉంది కదా సార్, మీరు చెప్తుంది రాబరీ అవును. గురించి. అది అన్లాఫుల్ అవును. ఎలాగవుతుంది? రాబరీ ఉంది, ఎవిడెన్సెస్ అవును, అండ్ ఎవ్రీథింగ్. ఉంది, లాబరీ ఉంది. కానీ మీరు that is what we made him guilty. He felt guilty. We made proof. ఆయన మీరు ఏం రాబర్ గురించి ఫైట్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు సార్. మీరు ఈ సార్, కేసు నా మీద తప్పుడు కేసు పెట్టారు, తప్పుడు కేసుతో నన్ను జైలు సార్, ఐఎమ్ బ్యాకింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ. దిస్ ఇస్ వాట్ మై స్టేట్మెంట్ ఇస్. సార్, ఈ కేసు అసలు మా క్లయింట్ క్రిమినల్ ఛార్జెస్ గురించి కాదు, ఆయనకి అన్లాఫుల్గా జైల్లో పెట్టేసినారు, ఫైన్ పెట్టినారని. అంతేగాని ఆయన తప్పు చేసినాడు అవన్నీ సంబంధం లేదు. అది ఆ కేసే కాదు సార్. ఇది ఆయనకి వితౌట్ ఎనీ సివిల్ రైట్స్ చెప్పకుండా, ఏం చెప్పకుండా, జడ్జి కాడికి తీసుకురాకుండా డైరెక్ట్ జైల్లో పెట్టేసినారు, ఫైన్ వేసేసినారు, ప్రాపర్టీ సీజ్ చేసినారు. Okay. యా సార్, అంతేనా సార్? Yeah. ఓకే. Yeah. Code is యువర్ ఆనర్, break for 2 minutes. టెలిఫోన్. ఓకే సార్. పిలవకుండా చేయకుండా దెంగేస్తారు సార్. ఇప్పుడు సేమ్ క్లాతింగ్ అయితే ఇప్పుడు మీ అందరూ సేమ్ క్లాతింగ్ వేసుకున్నాం, ఓకే, సేమ్ హెయిర్ స్టైల్ వేసుకున్నాం అనుకో, నేనైపోతానా? తీసుకొని చెప్పండి, వాళ్ళు ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకోవాలి కదా. అదే కరెక్ట్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మావాడు వేరే నార్మల్గా ఎవడో పిలిస్తే రాబరీకి వెళ్ళి అనుకోండి, ఒక రాబరీకి. సో ఆ సిచ్యువేషన్ లో మావాడు దొరికాడు, రాబరీ జైలు పడాడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో దొరికాడని ఈ సిచ్యువేషన్ కూడా చేసాడు, అది ఎలా అవుతుంది? మధ్యలోకి ఎందుకు వస్తారు? సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు జరిగేది ఏంటో నాకు అర్థం కాదు. అది రాబరీ. ఇప్పుడు వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మావాడు మీద తీసుకొని డైవర్ట్ చేయకూడదు కదా, డైవర్ట్ చేస్తున్నారు కేసు. నేను దానికి శిక్ష అనుభవించాను కదా. శిక్ష అనుభవించాడు, అయిపోయింది. ఇప్పుడు దీనికి కూడా శిక్ష అయిపోయింది కదా మీది. నాది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం నా మీద అనవసరంగా వేసారనే అప్పీల్ చేస్తున్నాం. మనం మాట్లాడేది ఒకటే, అనవసరంగా వేసారు, వితౌట్ ఎవిడెన్స్ చూపించకుండా, సస్పెక్ట్ గానీ నాకు క్లారిటీ చెప్పకుండా డైరెక్ట్ జైలు వేసేసి కోర్టులో మాట్లాడుకుని అన్నారు. అట్లీస్ట్ మెరిండా రైట్స్ కూడా చెప్పలేదు.
ఒకటి వచ్చి మిరాండా రైట్స్ చెప్పారని మీరు అడగండి. మా మా మ్యాడ్ మార్కో మిరాండా రైట్స్ చెప్పారా, తను సస్పెక్ట్ అని క్లారిటీ చేస్తారా, ప్రస్తుతం తీసుకున్నాం. మనం ఏం చేద్దామంటే రిఫండ్ అడుగుదాం. మన 50,000 తీసుకున్నారు కదా, ఫస్ట్ కేసు గెలవాలి. మన కేసు అది కాదు, గెలిచాక నేను ఇది పెడతా చెప్పండి వినండి. అది తర్వాత సస్పెన్స్ వాళ్ళ ఎవరు ఉన్నారో సస్పెండ్ చేపిద్దాము. అదే సార్ చేపిద్దాంలే, కానీ అనేది ఏంటంటే ఫస్ట్ ఇది మాట్లాడండి. మిరాండా రైట్స్ చెప్పలేదు కదా మీరు, డైరెక్ట్ ఎట్లా వేస్తారు అని. అట్లీస్ట్ మీరు జైలు వేసేస్తాం ఏమైనా ఉంటే లాయర్లో వచ్చి రిటర్న్ వచ్చాక రాయతో మాట్లాడుకున్నంటే ఎట్లా కుదురుతుంది, జైలు వేసేసే అనుభవించాక ఎట్లని. 100 మంది రాబర్స్ తప్పించుకపోయినా కాదు, కానీ ఒక సిటిజన్ కి ఒక ఇన్నోసెంట్ పీపుల్ కి పడితే ఎలా చెప్పండి. మీరు మాట్లాడండి లాయర్ తోటి, ఎమోషనల్ మూమెంట్ గా మాట్లాడండి. లాయర్ సార్ మీరు గట్టి మాట్లాడండి సార్, ఆయన ఆఫీసర్ గట్టిగా ఎట్లా చెప్పండి. మీకు ఎన్ని నెలలు పెట్టినారు? 4 months కదా? 4 months. అన్న ఎల్ఎస్పీ చీఫ్ కావచ్చు కదా సార్, మీరు లాయర్ సార్, మీరు గట్టి మాట్లాడండి పర్లే. కేసు ఎట్లా వేస్తారు మీరు? లాయర్ లేకపోతే డైరెక్ట్ కేసు వేస్తారని మాట్లాడండి, డైరెక్ట్ జైలు వేస్తారు. ఎవరితోనైతే మాట్లాడుతున్నానో ఎవిడెన్సెస్ మొత్తం ఉంది. అప్పుడే కాదు, దొరికే ముందు కూడా ఎవిడెన్స్ చాలా ఉన్నాయి. నార్మల్ గా వస్తుంది. చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. వస్తుంది కదా అందరికి. స్టోరీ నాకు క్లియర్ గా చెప్తే నేను వాదించుకున్నాను. ఆమె లాయర్, యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లా ఐడెంటిటీ కార్డ్ ఉంటే చూపించు. ఓకే, యూ కెన్ చెక్ మై ఐడి కార్డ్. మీరు మాట్లాడితే నేను చేయలేను. అక్కడికి వెళ్ళి వాదిస్తాను అంటే లాయర్ ఐడి కార్డ్ చూపించమంటారు. హలో హలో, నేను మాట్లాడతాను. నా వాయిస్ వస్తుంది అందరికి? యా, ఇప్పుడు ఎల్ఎస్పిడి వాళ్ళు ఉన్నారు కదా, సో ఈ కేసు మ్యాడ్ మార్కో వర్సెస్ ఎల్ఎస్పిడి. సో ఈ సీట్స్ ఉన్నాయి కదా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్, సో కేసుకు సంబంధించిన వాళ్ళు మొత్తం రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి. అంటే ఒక వర్గం మొత్తం ఒకవైపు, ఇంకో వర్గం మొత్తం ఇంకోవైపు. వర్గానికి న్యాయం జరగట్లేదు సార్. సార్ వెయిట్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఈ మధ్యలో టూ టేబుల్స్ ఉన్నాయి కదా సార్, జోక్స్ వద్దు, ఒకసారి వినండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను వెళ్ళిపోయి సల్లా కూర్చుంటాను సార్. మీరు అన్నారుగా మధ్యలో ఉన్న 2 tables దగ్గర ఎక్కడైతే మైక్ ఉందో అక్కడ లాయర్స్ కూర్చోవాలి. ఒకవేళ లాయర్ లేకపోతే ఎవరైతే స్పోక్స్ పర్సన్ ఉన్నారో అతను అక్కడ కూర్చోవాలి. నెక్స్ట్ ఆ లాయర్స్ పక్కన ఇంకో చైర్ ఉంది. సో అక్కడ ఎవరినైతే మాట్లాడడానికి యూజ్ చేస్తున్నారు, అంటే కేసుకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో ఒకళ్ళు మాట్లాడడానికి అక్కడికి వస్తారు. సో అవతల లాయర్ క్రాస్ క్వశ్చన్ చేయాలన్నా ఏం చేయాలన్నా అతను అక్కడికి వచ్చి మాట్లాడాలి, వాళ్ళ యొక్క లాయర్ పక్క సీట్కి. సో మీ యొక్క వాదనలో క్రాస్ క్వశ్చన్స్ లేకపోతే మీరు ఓన్లీ జడ్జికి ఎక్స్ప్లెయిన్ చేస్తే మధ్యలో ఉన్న పోడియంలోకి వచ్చి మాట్లాడండి, అంతే తప్ప ఇంకా ఎవరు అన్నెసరీగా నుంచోవద్దు. అర్థమైందా? నుంచుని ఎవరు మాట్లాడొద్దు. ఒకవేళ ఏదైనా యాక్షన్ చేసి చూపించాలంటే జడ్జిని పర్మిషన్ అడిగి లెగ్సి చూపించండి. మీరు మీ సీట్స్ లో కూర్చుని మాత్రమే మాట్లాడండి. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను అందరికి. తింటున్నారు ప్రాబ్లం లేదు. కింద పెడతా తీసుకోండి. ఏం చేస్తున్నారు? ఏదైనా వీడియోలో జాయిన్ అవ్వమన్నారా?
ఏదైనా రేడియో నెంబర్లో జాయిన్ ఉన్నారా? ఎస్ లాయర్ గారు మన ఫోన్ కూడా తీసుకురారు చెప్పారా? చెప్తా ఏంది అంత సైలెంట్? Yes, ఫోన్ Mr. తీసుకో. Defense. జడ్జి అంత దూరంలో పడిద్దంటవా? Yes. Yes. Mr. David Lawyer. So sir, Your voice is. so మా క్లయింట్ కి వైలేషన్ ఆఫ్ రైట్స్, అన్లాఫుల్ పనిష్మెంట్, అన్లాఫుల్ ఆఫ్ రోల్ ఆఫ్ ఎల్ఎస్పిడి. ఏమంటే మా క్లయింట్ కి మిరిండా రైట్స్ అని కొన్ని ఉంటాయి, అవి ఏం చెప్పలేదు. Okay. అకార్డింగ్ టు ఆర్టికల్ 22 కాన్స్టిట్యూషన్లో మా క్లయింట్కి తెలియాలి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు స్టేషన్ తీసుకోబోతున్నారు అన్నీ తెలియాలి ఆయనకి ఇంకో Okay. ఏమంటే లాయర్కి పిలుచుకునేకి ఛాన్స్ ఇవ్వాలి. అవన్నీ ఏం లేకుండా మేము నిన్ను సస్పెక్ట్ చేస్తున్నాం అందుకే నిన్ను జైలు పెడుతున్నాం అనేసి 4 months జైలు పెట్టినారు, 50,000 ఫైన్ పెట్టేసినారు, ఆయన ప్రాపర్టీస్ సీజ్ చేసినారు. ప్రాపర్టీస్ మీన్స్ మొబైల్ అన్నీ సీజ్ చేసినారు. ఇప్పుడు Okay. మా క్లయింట్కి 50,000 వేసినారు కానీ అంతా ఇప్పుడు ఈ కేసు ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు ఆయనకు అన్లాఫుల్ పనిష్మెంట్ జరిగిందని. ఆయనకి ఏమి 4 months డిటెన్షన్ మొత్తం అయిపోయింది. ఆయన మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కేసు అయిపోయింది. ఇప్పుడు ఆయనకి జైలు పెట్టేసినారు, మొత్తం అయిపోయింది. ఆయన ఎందుకు వేసినారంటే ఎందుకు పెట్టినారు, జడ్జి కాడికి రాకుండానే అన్నీ అయిపోయిందని ఆయన కేసు, అంతేగాని మరీ ఒకసారి ఇది క్రిమినాలిటీ ప్రూవ్ చేసుకునేకి కాదు. మొత్తం అయిపోయింది ఇప్పటికి, మొత్తం క్రిమినాలిటీ ఆయన 4 months జైల్లో వేసేసినారు, మొత్తం అయిపోయింది. Your Honor, like I want to answer him, but in the confidential meet, like ఒకసారి లోపలికి వెళ్ళి కొంచెం SOP ఇన్వాల్వ్ అవుతుంది. సో ప్రజల ముందే పెట్టాలి ఈ కోర్టు అంటే. ఆర్డర్ ఆ సిచ్యువేషన్లో నన్ను పట్టుకునే ముందు ఒక 20 minutes ముందు కాల్ చేశాను సార్ నేను ఆల్రెడీ ఒక ఆఫీసర్కి. ఐ థింక్ చీఫే కాల్ ఎత్తాడు అనుకుంటా, నా కార్ పోయిందని. సో నా కార్ పోయిందని కంప్లైంట్ ఇస్తే సరే మేము సిచ్యువేషన్లో ఉన్నాం వస్తాం వెయిట్ చేయండి అని చెప్పాడు. మైక్ వాడు బ్రో, మైక్ వాడు. వాయిస్ ఇప్పుడు వస్తుంది. కంప్లైంట్ కాపీ ఉందా మీ దగ్గర? సార్ కంప్లైంట్ ఈ సిచ్యువేషన్ ఉండడానికి కంప్లైంట్ తీసుకోలేదు సార్, వెయిట్ చేయండి వస్తున్నామని చెప్పారు. ఓకే. సో వెయిట్ చేయండి వస్తున్నామని చెప్పారు కాబట్టి వెయిట్ చేసా. ఏదైనా ప్రూఫ్, కాల్ హిస్టరీ ఆర్ వాటెవర్. నా ఫోన్ లాక్కేసుకున్నారు సార్, కావాలంటే వాళ్ళకి కాల్ చేసి అడగండి. చీఫ్ ఎత్తాడు అనుకుంటా, ఎల్ఎస్పీ చీఫ్ గారు. సో కాల్ చేసి వెయిట్ చేయండి మేము వస్తున్నామని చెప్పాడు. మళ్ళీ నా కార్ దొరికితే కాల్ చేసా, కార్ దొరికింది సార్ అంటే ఇప్పుడు వస్తుందా సార్? హలో, కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెయిట్ చేయండి మేము వస్తున్నామని చెప్పాడు. నాకు ఆ పీడి పక్కనే నా కార్ దొరికింది. దొరికాక కాల్ చేశా, దొరికింది సార్ అంటే దాన్ని టచ్ చేయ మాకు గ్లౌజెస్ వేసుకొని ఆ వెహికల్ని పీడి ముందు పెట్టని చెప్పాడు. అది అక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోయా. ఆల్రెడీ కాల్ చేసి చెప్పా సార్ ఇక్కడ పెట్టేశానని చెప్పేసి నేను గ్రేప్స్ కట్ చేయడానికి వెళ్ళా. కట్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు వీళ్ళు దొరికారని చెప్పారు అంతే. సో నేను ఆ సిచ్యువేషన్ ఆల్రెడీ కాల్ చేశాను పోలీస్ ఆఫీసర్. ఓకే. ఆ సిచ్యువేషన్ నువ్వు గ్లౌ ఎందుకు వేసుకున్నాను కూడా చెప్పా, రీజన్ చెప్పా. మీ పోలీస్ ఆఫీసర్ వేసుకున్నాడు గ్లౌ అని, ఎందుకంటే వెహికల్ దొంగలించిన ఫింగర్ ప్రింట్ దొరుకుతుందని చెప్పాడు. సంథింగ్ objection, Your Honor, not to divert first. I want to talk in a confidential meet. ఏదైనా చెప్పాలని ఇక్కడికి వచ్చి చెప్పండి. But SOP ఇన్వాల్వ్ అయింది సార్, నో ప్రాబ్లం అంటే చెప్తాను సార్. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళది ఎవిడెన్సెస్ ఒప్పుకోరు సార్. ఇంకోటి ఏంటంటే సార్ నా మొబైల్ తీసేసుకున్నారు, డైరెక్ట్ సీజ్ చేసుకున్నారు మొబైల్ ఇవన్నీ. సో నేను 4 months అయిపోయి కలెక్ట్ చేసుకుంటా సార్ అంటే ఓకే రండి అని చెప్పారు. సో నేను 2 days తిప్పించుకున్నారు సార్ నా మొబైల్. రిటర్న్ వెళ్ళాక 2 days తర్వాత మొబైల్ ఇస్తే అది కొత్త మొబైల్ ఇచ్చారు సార్. అందులో నా డేటా, నా టోటల్ కాల్ అంతా, టోటల్ నా హిస్టరీ మొత్తం పోయింది సార్. హిస్టరీ అంటే ఏదో అనుకోమాకండి సార్, మై పర్సనల్ డేటా. సో ఇప్పుడు ఆ పర్సనల్ డేటా ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తారా చెప్పండి సార్ నాకు.
సెక్షన్ 379 ప్రకారం ఇదైతే థెఫ్ట్ సార్. ఆయన అన్లాఫుల్ నా ప్రకారంగా పర్సనల్ డేటా మొత్తం సీజర్ ఆఫ్ తీసేసి ఇప్పుడు ప్రాపర్టీ. పోయింది సార్. ఇప్పుడు ఎవరు బాధ్యత దానికి చెప్పండి నాకు. అదేంటి ఇప్పుడు మా ఫాదర్ డేటా ఉంది సార్, మా ఫొటోస్ ఉన్నాయి, మా ఫాదర్ ఫొటోస్. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి నాకు. నేను క్లౌడ్ సింక్ పెట్టుకోలేదు సార్, రీసెంట్ గా కొనుక్కున్న మొబైల్. ఇప్పుడు అది పోయింది, ఇప్పుడు ఎట్లా అంటే చెప్పండి. అన్లాఫుల్ సీజర్ ఆఫ్ ప్రాపర్టీ సార్ ఇదైతే. సార్ ఫస్ట్ నాట్ టు డైవర్ట్ డైవర్ట్ అని కదా సార్. నా మొబైల్ తీసుకున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను దాని గురించి. సార్ ఇప్పుడు అంటే అన్లాఫుల్ యాక్ట్ దానికోసం మాట్లాడుతున్నాం అనేసి. యా సార్, మై ఆఫీసర్ కెల్విన్ వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్ ఆఫ్ దిస్ వైలేషన్ ఆఫ్ రైట్స్. కెల్విన్, యూ కెన్ గో. సార్ ఇప్పుడే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ డిఫెన్స్ వచ్చేసి చెప్పారు కదా సార్, మెరిండా రైట్స్ చెప్పలేదని. సో మా కమిషనర్ కైగల్ సార్ ఏం ఇన్ఫార్మ్ చేశారంటే, వెన్ యు ఆర్ ఇన్వెస్టిగేటింగ్ సమ్వన్ వితౌట్ అంటే ప్రాబబుల్ కాజ్ కాకపోతే రీజనబుల్ సస్పిషన్ కింద ఎవరినైనా డీటైన్ చేసి అప్పుడు మెరిండా రైట్స్ చెప్పండి అని చెప్పారు సార్. ఆ టైంలో మాకు ఆల్రెడీ మొత్తం ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈయన చేశారని. అండ్ ఆ రీజన్ వల్ల మెరిండా రైట్స్ చెప్పలే, ప్రాబబుల్ కాజ్ ఉంది కాబట్టి చెప్పలే. ఎంత ప్రాబబుల్ కాజ్ ఉన్నా కానీ మెరిండా రైట్స్ చెప్పాలా. క్రిమినల్ అని ఇంకా మీరు ప్రూవ్ కాలేదు. యు ఆర్ నాట్ ఓవర్ ది లా. జస్ట్ పర్స్యూట్ అయ్యి వి లాస్ విజువల్స్. ఇన్వెస్టిగేషన్ అదే ఏరియాలో జస్ట్ 100 meters ఇన్వెస్టిగేషన్ చేస్తే విత్ ఇన్ 2 minutes వి ఫౌండ్ హిమ్ లయింగ్ డౌన్. ఆ టైంలో ఇమీడియట్గా ఆయన చెప్పింది ఇంకోటి ఏంటంటే, వీ డిడ్ంట్ ట్రీట్ హిమ్ వెల్ అని ఏదో ఒక సివిల్ రైట్స్ ఏదో చెప్పారు. వీ టుక్ హిమ్ టు పిల్ బాక్స్. మీరు మీకు తను ఎక్కడ దొరికారు సార్ ఇట్ వాజ్ నేను కరెక్ట్గా చూసి చెప్తాను సార్ మీకు లొకేషన్ ఏరియా. మన శాన్ ఆండ్రీస్ ఎవెన్యూ కింద సప్లీ స్ట్రీట్ అని ఒక స్ట్రీట్ ఉంది సార్. ఇట్ విల్ గో డౌన్వర్డ్స్. 2 buildings ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ మిడిల్ లో ఒక రోడ్. ఎందులో ఫిల్ చేశారా ఎక్కడ దొరికారని? స్పాట్ లొకేషన్ ఇన్సిడెంట్ 25 సార్. వాయిస్ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తున్నాం సార్, ఎక్కడ ఏం జరిగింది. యు డిడ్ంట్ మెన్షన్ ఎనీథింగ్. సార్ వాయిస్ రావట్లే. యా మీరు మెన్షన్ చేయలేదు. Sir, but under oath, we found him in that location, sir. అంటే మొత్తం ఎవిడెన్సెస్ కూడా ఆయనే చేశాడని ప్రూవ్ అయ్యింది. మైక్ ఆన్ చేసి మాట్లాడండి. హలో. యా సో did you hear my question? No. Yeah, did you mention that location? ఏ లొకేషన్ లో దొరికారు? ఆయన మెన్షన్ చేయలేదు సార్. ఇది మెన్షన్ చేయలేనట్టు ఉంది సార్. బట్ అండర్ ఓత్ యాజ్ ఎ లీడ్ I was commanding for that scene, sir. So you don't know that? Make their body cam footage and me body cam footage. So na body cam లేదు sir, but I have body cam from Daniel York, who's from SASP. ఆయన ది ఎవిడెన్సెస్ లోనే అప్లోడ్ చేసింది. I think that body cam దొరికిన ప్లేస్ లోన బాడీ క్యామ్ I should check, sir. ఏంటి సార్? పిల్ బాక్స్ లో అయితే ఐ డోంట్ హ్యావ్ బాడీ క్యామ్ సార్. నేను డోర్ గ్లాస్ దగ్గర చూస్తున్నా, నా బాడీ క్యామ్ వచ్చేసి డోర్ వల్ల బ్లాక్ అయింది. బై ద టైమ్ ఐ కుడ్ టెల్ ఇట్ వాస్ ఆన్ సప్లీ స్ట్రీట్, శాన్ ఆండ్రీస్ ఎవెన్యూ. క్లాతింగ్ స్టోర్ లో ఉన్నారా లేకుంటే రోడ్ మీద పడ్డారా? సార్ క్లాతింగ్ స్టోర్ కూడా కాదు సార్, సప్లీ స్ట్రీట్. ఇట్స్ ఇన్ శాన్ ఆండ్రీస్ ఎవెన్యూ టువర్డ్స్ ద వెస్ట్ సైడ్. సారీ, ఈస్ట్ సైడ్ శాన్ ఆండ్రీస్ ఎవెన్యూ. మన రైల్వే ట్రాక్స్ ఉన్నాయా అవతల వైపు శాన్ ఆండ్రీస్ ఎవెన్యూ, దాని కింద సప్లీ స్ట్రీట్. అక్కడ క్లోతింగ్ స్టోర్ లేదు, ఏమీ లేదు. ఓకే, మీరు అతనే అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? సార్ హీ వాస్ వేరింగ్ ద సేమ్ క్లోత్స్, సేమ్ వాట్ ఎవర్ హెయిర్ స్టైల్. మా ప్రీవియస్గా ఉన్న ఏదైతే ఎవిడెన్స్ ఫొటోస్ తీసుకున్నామో అవన్నీ మ్యాచ్ చేసాక ఇట్ ఈస్ ఏ పాసిబుల్ కాజ్ ఆర్ రీజనబుల్ సస్పిషియస్? ప్రాబబుల్ కాజ్ సార్, ఎందుకంటే మొత్తం ఆ ఏరియాలోనే విత్ ఇన్ 2 minutes ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ ఫౌండ్ హిమ్ అండ్ వీ ఆల్సో కన్ఫర్మ్డ్. అదే టైంలో ఆయన ఫింగర్ ప్రింట్స్ కోసం I and my FIB officer, we immediately went to store where it was
రాబరీ హ్యాపెండ్, అంటే ఎక్కడైతే రాబరీ జరిగిందో అక్కడికి వెళ్తే ఫొటోస్లో అయితే ఫింగర్ ప్రింట్స్ యూజ్ అవ్వలే, ఫింగర్ ప్రింట్స్ ఆయన గ్లౌజ్ వేసుకున్నాడు. బట్ అక్కడికి వెళ్తే ఫింగర్ ప్రింట్స్ ఏం దొరకలేదు, కానీ బ్లడ్ శాంపిల్స్ దొరికింది, విచ్ ఈస్ వన్ ఆఫ్ హిస్ బ్రదర్స్, మిస్టర్ దేవ్, which he confirmed under oath here in this court. Okay. Your Honor, I want to talk something. Objection overruled. చెప్పండి సార్. దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. ఇది జరిగింది. Yeah, please be seated. Yes, defense, మీరు కూడా కూర్చోండి. I will call you. Yeah. FIB Director Mr. Shara Rotor. मैं कितने रहे भाई? Evidence examine అయిపోయినాయి. ఎన్ని బ్రేక్స్ బ్రో? Yeah, evidence examine అయిపోయిందా? యో. హలో, ఆర్డర్. ఎవరు? ఇంకా కొంచెం టైం పడుతుంది. ఓకే. 5 minutes. ఓకే. పక్కన ఆఫీసర్ మర్చిపోయి అలా అందుకోరు. అదే కదా. మిస్టర్ శామ్యూల్ పార్కర్. ఎక్స్క్యూజ్ మీ. Yes, sir. Come forward. Yes, sir. What is the MDT number? 25, sir. 25. Okay. Yes, sir. ఎవరు పడుకుంది? సార్ మీకు ఎస్ సార్, కంక్లూజన్లో మీరు ఫర్దర్ ప్రాసెస్కి మూవ్ చేస్తామని రాశారు కదా, ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఫైన్ అండ్ రీజన్ వేశారు కదా. పర్వాలేదు, మా క్లయింట్ కి ప్రిజన్ వేసేసినారు, అంతా అయిపోయింది, జైలింగ్ మొత్తం అయిపోయింది. నాకు 60,000 కట్టింది సార్. ఎస్ సార్, అంటే ఫర్ ఫర్దర్ ప్రాసెస్ అంటే లైక్ అందరు క్రిమినల్స్ ఉన్నారు అండ్ వి గాట్ సమ్ బ్లడ్ రిపోర్ట్స్, లైక్ అక్కడ రిపోర్ట్ చెక్ చేస్తే ఇంకో పేరు వచ్చింది. సో వి ఫార్వర్డ్ టు సమ్ ఫర్దర్ ప్రాసెస్. అంతలో ఎస్ సార్, అందుకే కదా సార్ ఫర్దర్ ప్రాసెస్ అని రాసింది. ఆ ప్రాసెస్లో జరుగుతుంటే మాకు బ్లడ్ శాంపుల్స్ అవన్నీ దొరికాయి. అండ్ అగైన్ వన్ థింగ్ మీకు బ్లడ్ శాంపిల్స్ దొరికాయి ఆ సిచ్యువేషన్లో? జస్ట్ దట్ అనదర్ పర్సన్ అంటే అప్పుడు చెప్పాడు కదా సార్ మనకి వెళ్ళి లైక్ సమ్ మిస్టర్ దేవని పర్సన్ దొరికాయని. ఓకే. యా, సో అంటే ఎవిడెన్స్ ప్రకారం మేము అలాగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు సార్ మా వాళ్ళు. ఆ సిచ్యువేషన్లో మీకు మ్యాడ్ మార్కో ఉన్నట్టు తెలియదు కదా, హౌ కెన్ యూ? అదే సార్, ఇప్పుడు అది ప్రూవ్ చేయడానికే కదా సార్ ఇక్కడికి వచ్చింది. ఆ ఎవిడెన్స్ చూసి మీరే ఇంకా జడ్జ్మెంట్ ఇవ్వాలి, అది జడ్జ్మెంట్ ఇది. సో అండ్ లైక్ ఆ ప్రూఫ్ ప్రకారం వీ కెన్ సే ఇట్ as an probable. సో విత్ దట్ సో ఇట్ ఐ వాజ్ సేయింగ్. తను మీకు అటర్నీకి అడిగినప్పుడు ప్రూవ్ కాకుండా మీరు ఎలా చార్జెస్ చేశారు? అట్లీస్ట్ అతన్ని అడిగినప్పుడు తను లాయర్ని అడిగారు కదా. యా సార్, లాయర్ని అడిగారు, కానీ లాయర్ అవైలబుల్ లేకుంటే నో వన్ కెన్ సే లైక్ నో వన్ కెన్ డూ ఎనీథింగ్ నా. నెక్స్ట్ డే తనని మీరు ప్రాసెస్ చేయకుండా జైల్లో పెట్టి నెక్స్ట్ డే లాయర్ వచ్చినాక ప్రాసెస్ చేసేది ఉండే కదా. అప్పుడు కూడా మళ్ళీ మా మీద అగెన్స్ట్ ఓకే సార్, లైక్ అప్పుడు కూడా మా మీద అగెన్స్ట్ అయ్యేది కదా సార్. ఇప్పుడు ఒక డోస్ అంతా జైల్లో పెట్టినందుకు. సో వీఆర్ జస్ట్ సెంట్ హిమ్ టు బాయిలింగ్ బ్రోక్ యాజ్ అంటే ఆల్రెడీ చెప్తున్నాను కదా సార్, అంటే మాకు ఉన్న ఎవిడెన్స్తో అక్కడికి మా సిచ్యువేషన్, మా పాయింట్ ఆఫ్ వ్యూ వరకు హీ వాస్ అరెస్టెడ్. అట్లీస్ట్ మీరు ట్రాకర్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కప్స్ ఉంటాయి కదా మీ దాంట్లో, అలానన్నా వేసి పంపిస్తూ. వి డిడ్ంట్ ఆపరేట్ దెమ్ సార్, ఆల్రెడీ అక్కడ ప్రూవ్ అయిపోయింది కదా అనేసి పంపించేసాం. యా, ప్రూవ్ అని మీరు ఎలా ఫిక్స్ అయిపోయారు? మీరు ఎలా? జడ్జ్ ఉన్నారు, లాయర్ ఉంది, కోర్టు ఉంది. సార్ అదే చెప్తున్నాను, ఆ ఎవిడెన్స్ కోసం ఆ ఎవిడెన్స్ వల్ల
జస్ట్ తను గిల్టీ అని ప్లీడ్ అంటే ఆ ఎవిడెన్స్ వల్ల ఈ కెన్ ప్లీడ్ అవుట్. అందుకే ఇంకా తనని గిల్టీ అని పంపించేసాను ఒప్పుకున్నారా? సార్. హీ వాజ్ నాట్ సార్. అందుకే లాయర్ని అడిగారు, కానీ ఏ లాయర్ వాజ్ ఫిక్స్ నాట్ అయ్యాడు? అవైలబుల్. అదే సార్ మేము ఫిక్స్ అయ్యా, అదే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను కదా సార్ మాకున్న ఎవిడెన్స్తో. లేదు లాయర్ గారిని కెల్విన్ మాట్లాడాలి, జోన్స్ కొంచెం said that టైమింగ్ he ఇవ్వండి. played guilty. లాయర్ గారు, లాయర్ గారు చెప్పండి. నేను మాట్లాడు. హలో, ఆయన ఏమో మాట్లాడుతున్నాడు అయిపోయింది. వైఫైకి మాట్లాడాలి. సార్ నేను మాట్లాడుతాను. కెల్విన్ జోన్స్ చెప్పారు కదా, చెప్పండి, ఏం చెప్పారు సార్? మాడ్ మార్కో గిల్టీ ప్లేయర్ అయినారని మీరు అండ్ దట్స్ ఇట్ సార్. చెప్తున్నారు. అంటే నేను చెప్పట్లేదు సార్, ఆ సీన్లో నేను లేను. అంటే మాకున్న ఎవిడెన్స్తో మాత్రం ఆల్రెడీ వాజ్ కార్నర్ టు బీ ప్లీడ్ గిల్టీ అండ్ ఈ వాల్స్ ఆల్సో ప్లీడ్ గిల్టీ, అంటే ఇంకా డబుల్ కన్ఫర్మేషన్ ఇక. No, he didn't. లేదు సార్, నేను గిల్టీ ఫీల్ అని చెప్పలా, లాయర్ కావాలి నాకు అని చెప్పా. సార్ దిస్ నేషన్ మాట్లాడొచ్చా? ఆన్ లా నాట్ లా. సార్ మాట్లాడొచ్చా? Yes, Samuel, you can sit. Yes, sir. We'll call you. Mad Marco, please take your seat. Yes, FIB chief. Sarah Rotos. ఆయనకి అడిగేసి లాయర్ ఉంటే హైర్ చేసుకోండి అని చెప్పాం. డియర్ అని చెప్పినాక గవర్నమెంట్ లాయర్ కూడా ఎవరు లేరు, వి కుడ్ నాట్ ప్రొవైడ్ అటార్నీ. Yes, evidence results ఏమే? యా హలో సార్, మీరు ఇచ్చిన ఎవిడెన్స్ ఎగ్జామిన్ చేశారు మా ఎఫ్ఐబి వాళ్ళు. ఓకే. యాక్చువల్గా దీని మీద నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలి ఎల్ఎస్పీడీని. ఎస్, గ్రాంటెడ్. కెల్విన్ గారు, ఐ థింక్ యూ ఆర్ ది స్పోక్స్ పర్సన్, రైట్? కెల్విన్ గారు, శామ్యుయల్ స్పోక్స్ పర్సన్. చెప్పండి. కెల్విన్ జోన్స్. యా, మీరు కూర్చుని మాట్లాడండి, మీ సీట్ నుంచి కూర్చోండి. ఇక్కడ ఈ సీట్లో, నేనున్న సీట్లో ఇక్కడే మాట్లాడు. ఈ సీట్లో కెల్విన్, ఆ సీట్లో నేను. మైక్ కార్డ్కి రండి, మైక్ కార్డ్కి. అక్కడ దాని రైట్ సైడ్ ఇంకో సీట్, అక్కడ వస్తే నీకు మైక్ వస్తుంది. యూ కెన్. యా హలో కెల్విన్ గారు, చెప్పండి సార్. మీరు ఇచ్చిన అదే మీ ఎల్ఎస్పిడి వాళ్ళు ఇచ్చిన ఫొటోస్ ఏమైనా అర్థమవుతున్నాయంటే, ఎవరైతే వ్యక్తి రాబరీ చేశాడో అదే వ్యక్తి పిల్ బాక్స్ లో కనిపించాడు అన్నట్టుగా ఉన్నాయి. పిల్ బాక్స్ దార్ కనిపిస్తే మేము అక్కడి నుంచి ప్రొసీడ్ అవ్వం సార్. యాక్చువల్లీ పిల్ బాక్స్ దార్ కనబడలే. ఇంకో ఫోటోలోనో వీ హ్యావ్ హిమ్ లయింగ్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. ఆ టైంలోనో మేము ఫొటోస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు సార్, బట్ హీ వాస్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. ఇన్స్టెంట్గా పిల్ బాక్స్ తీసుకొని వచ్చి ఆయన సేఫ్టీ కోసం పిల్ బాక్స్ తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాం సార్. ఇన్స్టెంట్ కాదు, ఆల్మోస్ట్. సో దెన్ యు ఆర్ ప్రూవింగ్ దట్ ఇట్స్ యూ. లేదా అప్పుడు కెల్విన్ జోన్స్ సార్ ఆ టైంలో బాడీ క్యామ్ లేదు సార్. నేను పిల్ బాక్స్కి వచ్చిన తర్వాత బాడీ క్యామ్ ఆన్ చేసుకున్నా, డోర్ వల్ల బ్లాక్ అయింది అండ్ దేర్ ఇస్ నో విజువల్ ఆఫ్ దట్ సీన్. స్ట్రైట్ బాడీ క్యామ్ పెట్టుకోవాలని మీకు రూల్స్ లో మెన్షన్ చేయలేదా? స్ట్రైట్ బాడీ క్యామ్ పెట్టుకోవచ్చు సార్. ఆ టైంలోనో ఇంటెన్స్ రేడియో కాల్స్ వల్ల దీనివల్ల నా స్టేట్ బాడీ క్యామ్ చార్జ్ కొంచెం లో అయింది అండ్ ఐ హ్యాడ్ టు టర్న్ ఇట్ ఆఫ్ ఫర్ అ సర్టన్ రీజన్. పర్స్యూట్ స్టార్ట్ అయినప్పుడు కూడా లేదా? పర్స్యూట్ స్టార్ట్ అయినప్పుడు లేను సార్, బాడీ క్యామ్లో లేను, మిడిల్లోనే ఆఫ్ చేసాను. గివ్ మీ సమ్ టైం, లెట్ మీ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఫస్ట్. ఆయన అడుగుతాను. యాక్చువల్గా మీరు ప్రొవైడ్ చేసిన ఇమేజెస్ ఉన్నాయి కదా, సో వాటికి సోర్స్ ఏంటో తెలుసుకోవచ్చా? సోర్స్ బాడీ క్యామ్, స్టేట్ బాడీ క్యామ్. కెన్ ఐ హ్యావ్ దట్ ఒరిజినల్ సోర్స్? Yes sir, but that officer Daniel York is not here. He is from SASP. He is on leave or something. ఆ ఆఫీసర్ ఉండుంటే ఇప్పుడు ఆ ఫుల్ బాడీ క్యామ్ మీకు వచ్చేది సార్ చేతిలో. ఐ విల్ మేక్ షూర్, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గెట్ దట్ బాడీ క్యామ్. యాక్చువల్గా మీరు ఏదైతే ఫోటోస్ సార్ ప్రొవైడ్ చేశారో ఫుల్ బాడీ క్యామ్ ఉంది సార్ ఫ్రమ్ our side. You have hearing today, right? So you need to ready that body cam. అంటే మీరు ఆ ఫుల్ బాడీ క్యామ్ ఉంది సార్, చీఫ్ కూడా ఉంది. యా, బాడీ క్యామ్ నుంచి ఫొటోస్ తీసుకునే బదులు బాడీ క్యామ్ రెడీ చేసి ఉండాల్సింది. సో ఉంది సార్, రెడీ ఉంది. వి కెన్ ఫార్వర్డ్ ఇట్. మీకు కావాలంటే ఫార్వర్డ్ చేస్తాం. యా, ఫార్వర్డ్ చేయండి. వి విల్ నౌ ఇట్ ఇస్ నో నీడ్.
సార్ నా వైపు నుంచి ఏంటంటే ఇది ఒరిజినల్ సోర్స్ అయితే కాదు. సో ఐ నీడ్ ఒరిజినల్ సోర్స్ టు ఎగ్జామిన్. సార్ I think ఇప్పుడు we can మధ్యలో follow it, ఎట్లా sir. యాడ్ No చేస్తారు సార్ ఎవిడెన్సెస్? యా, దట్స్ ఇట్ సార్. సార్ కెన్ ఐ టాక్? yes, Marco. రెస్పెక్టెడ్ డిఓజే గారు, సో నాకు ఫైన్ వేసింది 60,000 సార్ నాకు కట్టింది. బట్ మీరు అందులో 50,000 అంటుంటే నాకు అర్థం కావట్లా. Like MDT లో 10,000 వేసేసినట్టున్నారు. నాకు MDT లో 60,000 50 వేస్తారు సార్. ఉన్నాయి. నాకు Proof 60,000 ఉన్న మీ దగ్గర కట్టారు ఇన్వాయిస్ సార్. మొబైల్ తీసేసుకున్నారు సార్. నేను కావాలంటే బ్యాంక్ నుంచి ఏదైనా బ్యాంక్ ఇన్వాయిస్ ఉంటుంది కదా. అది ట్రై చేస్తారు. నాకు ఇప్పుడు తెలిసిన 50,000, నేను 60,000 అనే చెప్తున్నాను ఫస్ట్ నుంచి. చెప్పు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సార్, నాకు క్లారిటీ చెప్పారు ఏంటంటే మేము డైరెక్ట్ వేసేస్తాం, మీరు ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి అంటే. ఇక కోర్టు వరకు వెళ్ళదా నా కేసు? అది నాకు తెలియట్లేదు సార్. అంటే కోర్టు రాకపోతే నేను సస్పెక్ట్ అయిపోతానా సార్? ఓకే. ఇప్పుడు అంటే లాయర్ కోర్టుకు రాని వాళ్ళంతా లేదనేసి అమాయకులంతా ఇప్పుడు ఆ సస్పెక్ట్లు అయిపోతారా? అది ఎల్ఎస్పీ డిపార్ట్మెంట్కి ఎట్లా అంటారో నాకు తెలియట్లేదు సార్. ఇంత కామెడీ అయిపోయిందంటే నువ్వు సస్పెక్ట్వి, నేను కేసేస్తాను కావాలంటే కోర్టులో మాట్లాడుకొని, అది నాకు నచ్చలేదు సార్. నేను ఆల్రెడీ అటార్నీ అడిగా, కావాలంటే వెయిట్ ఓకే. చేస్తాను చెప్పా. డైరెక్ట్ మేము వెయిట్ చేయం, డైరెక్ట్ వేసేస్తాం. ఆ, ఏదైనా ఉంటే సార్ మాట్లాడుకోండి అని అబ్జెక్షన్ చెప్పేసి. సార్, మేము ఆ క్వశ్చన్ అడిగాం. మీకు Objection అటార్నీ హైర్ power చేసి to- సార్ నేను క్లారిటీగా అడిగా, నాకు అటార్నీ కావాలంటే సిటీలో అటార్నీ లేదు, మా ప్రాసెస్ మేము చేసుకుంటామని చెప్పారు. నేను ఒప్పుకోవాలా, మీరు మేము చేసిన దానికి కోఆపరేట్ చేయాలి, మేము డిపార్ట్మెంట్ అని మాట్లాడితే అప్పుడు కోఆపరేట్ చేస్తాను. నేను సస్పెక్ట్ కానప్పుడు ఇంకా నేను ఏం చేసేది సార్? అటార్నీ ఏమంటే లేడు అంటున్నారు, ఏం చేయమంటారు చెప్పండి? సో డైరెక్ట్ ముఖం మీద కోర్టులో మాట్లాడుకొని చెప్తున్నారు. ఇప్పుడు నార్మల్ కోర్టుకు రాకపోతే ఇప్పుడు నేను సస్పెక్ట్ అయిపోయినా సార్ ఇప్పుడు అక్కడ? ఓకే. ఎలా అయితే సార్ ఇప్పుడు నేను సస్పెక్ట్ కాదు, నేను ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ జైలు వేసేసి ఇప్పుడు చేయాల్సింది మొత్తం చేసేసాక ఇప్పుడు వచ్చి కోర్టులో మాట్లాడుకో ఏం అంతా ఫోర్స్ఫుల్ సార్. ఇప్పుడు డైరెక్ట్ జైలు వేసేసి ఫైన్స్ వేసేసి కోర్టులో అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇట్స్ అండ్ డూప్లికేటింగ్ ఆఫ్ సోర్స్ చెప్పిందే చెప్తున్నాడు. అండ్ వి హావ్ సమ్ సార్ అబ్జెక్షన్ నేను టు చెప్పేది ఏంటంటే నాకు ఛాన్స్ ఇవ్వలేదు ప్రూవ్ Objection చేసుకోవడానికి అంటున్నా. overruled. నేను చెప్పేది ఏంటంటే సార్, ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఇవ్వలేదు అంటున్నా. నేను జైలు అనుభవించాక ఇప్పుడు వచ్చి చూసేవంటే ఏంటి సార్? ఇప్పుడు అక్కడ నేను జైలుకి వెళ్ళాక నాకు పరువు నష్టం జరిగింది సార్. మా బ్రదర్ లియో సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇప్పుడు చెప్పండి సార్. ఎస్ సార్, ఇప్పుడు ఉన్నాడు సార్. ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు బతికే ఉన్నాడు. ఇప్పుడు నేను సస్పెక్ట్ కాదని తెలిసాక చెప్పండి సార్, ఇప్పుడు ఎలా చేస్తారు చెప్పండి నాకు? నేను ప్రూవ్ చేసుకోండి ఛాన్స్ ఇప్పుడు డైరెక్ట్ సస్పెక్ట్ అని చేస్తే ఎట్లా చెప్పండి? మ్యారేజ్ ఆపర్చునిటీ వచ్చింది సార్ ఇప్పుడు. ఓకే, డైరెక్ట్ నేను జైలుకి వెళ్ళాలని చేసి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మీరు తీసుకొస్తారా చెప్పండి? డిటెన్షన్ అయిపోయింది, జైలుకి వెళ్ళిపోయాడు మొత్తం. Objection, Your Honor, non relevance to the case. సార్ నాకు ఆపర్చునిటీ ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ Behave in the court order. ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఇవ్వకపోతే ఎట్లా సార్ అంటున్నాను నేను. అదొకటి. ఆయన ఇప్పుడు నేను పేరు జైలు మీద అనుభవించాక criminal పరువు అని మొత్తం పెట్టారు. పోయాక ఇప్పుడు వచ్చి మాట్లాడినప్పుడు ఏం లాభం సార్? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు సస్పెక్ట్ అంటున్నారు మళ్ళీ, నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చే ఇక్కడికి. సో మార్కో గారు ఎస్, అవుట్ ఆఫ్ ది కోర్ట్ వెళ్ళిపోతే మీరు కూర్చొని. నాకు జరిగిన నష్టం చెప్తున్నాను సార్ నేను. ఐ కెన్ అండర్స్టాండ్. శామ్యుయల్ గారు ఆర్ కెల్విన్ జోన్స్, యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్? చాణక్య అమాయక మిరికించం. జడ్జి హైడ్ చేసుకుంటే చేసుకోమని చెప్పావా? చెప్పేసి. సారీ, అది నువ్వు చెప్పా. నెక్స్ట్ ఇంకోటి నా దగ్గర ఉంది, అది చెప్తాను. మీరేం మాట్లాడట్లేదు. ఇది వీళ్ళు అటార్నీ గురించి మాట్లాడారు కదా సార్, ఆ ఇన్సిడెంట్లోనూ మేము చెప్పాం సార్, ఇఫ్ యూ వాంట్ టు హైర్ అన్ అటార్నీ యూ కెన్ హైర్. ఆ టైంలో ఆయన చెప్పింది నా అటార్నీ ఇప్పుడు ఎవరు లేరు అన్నారు. సో ఆ టైంలో గవర్నమెంట్ సైడ్ కూడా ఎవరు లేరు. అండ్ వీ హ్యాడ్ ప్రాబబుల్ కాజ్ అండ్ ఎవిడెన్సెస్ టు ప్రాసెస్. సో నేను ఆ టైంకి నేనే ప్రాసెస్ చేయమని కాల్ ఇచ్చాను సార్. మీకు విజువల్ పైన కనిపించినాక అది ప్రాబుల్ రీజనబుల్ సస్పిసిటీ కానీ ప్రాబుల్ కాస్ ఎందుకు కొట్టి ఏంటి సార్? ఫెలోని స్టాప్ చేశారా మీరు?
ఇట్స్ అన్ ఎంటైర్ ఫెలోనీ సార్. ఆల్రెడీ అక్కడ రీజనబుల్ సస్పిషన్ చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇట్స్ అన్ మ్యాచింగ్ ఆఫ్ క్లాట్స్, మ్యాచింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ సార్, అంటే అక్కడ బ్లాక్ మనీ కూడా దొరుకుతుంది. ఇంకేం చెప్తాం సార్, ఇంకా రీజనబుల్ సస్పిషియస్ కింద ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ ఇట్స్ అన్ ప్రాబుల్ కాజ్. బ్లాక్ మనీ మీకు ఎక్కడ దొరికింది? పిల్ బాక్స్ ఆయన బెడ్ మీద సార్. ఆయన డ్రాప్ చేయడం నా ఓన్ ఐస్తో చూసాను. ఐ విట్నెస్ నేనే. బాడీ క్యామ్ ఉందా? సార్ బాడీ క్యామ్ డోర్ వల్ల బ్లాక్ అయింది, అక్కడ ఆన్ చేయను. కోర్ట్ నీడ్ ఎవిడెన్సెస్ అండ్ దానికి ఎక్కడుంది ఏంటి అంటే ఏం మాట్లాడుతున్నారు? డానియల్ యోర్క్ బాడీ క్యామ్ ఉంది కదా సార్, ఆయన బాడీ క్యామ్లో క్లియర్గా ఉన్నది. ఆయన బెడ్ మీద నుంచి డ్రాప్ చేస్తూ కింద జంప్ చేశాడండి. అదే ఏ బెడ్ అయితే వీళ్ళకి అక్కడ పెట్టామో అదే బెడ్ మీద నుంచి చూసారా? అండ్ సమ్ లాజిక్ ఇంకా రాలేదు, నా చేతికి ఇంకా రాలేదు. సమ్ లాజిక్ సార్, అంటే బ్లాక్ మనీ ఉన్న బెడ్ మీద డాక్టర్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయలేరుగా. అండ్ యాక్చువల్ గా ఆ సిచ్యువేషన్ లో హాస్టేజ్ రిట్రీవల్ వచ్చేసి మా ఎఫ్ఐ వాళ్ళు చేశారు. బయటకు వచ్చాము. హలో సార్. హలో. యా, యాక్చువల్ గా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఓకే, ఆ సిచ్యువేషన్ లో హాస్టేజ్ రిట్రీవల్ వచ్చేసరికి మా ఎఫ్ఐబి చేసింది. వీ హ్యావ్ 2 బ్లడ్ శాంపుల్స్. ఓకే, ఎవరెవరివి? One belongs to Mr. Dev. Okay. And second one belongs to Matt Sai. Matt Sai, okay. None of them are my clients. That's all I want to say. Okay. Can I speak? Kelvin Jones. చెప్పండి సార్. నువ్వు కూర్చో. కూర్చోరా, నువ్వు చెప్పింది నువ్వు. సార్ జడ్జి గారు నేను మాట్లాడచ్చా? కెల్విన్ జోన్స్ ఒరిజినల్ సోర్స్ ఆఫ్ బాడీ క్యామ్ ఉందా? ఉంది సార్, అది పెడుతున్నాం మీకు. యా, అది ముందెందుకు సబ్మిట్ చేయలేదు? ఒరిజినల్ సోర్స్ కంప్లీట్. ఓకే, జస్ట్ గివ్ మీ 2 minutes. సార్, కేసు మధ్యలో ఎవిడెన్సెస్ తెచ్చి చూపించడం అంటే ఇది ఎలాగా సార్? ఆబ్జెక్షన్ ఓవర్ రూల్. అది కాదు జడ్జి, మన సైడ్ ప్లీజ్ బి రెస్ట్. వాళ్ళ సైడ్ ఉండినట్టుంది. ప్లీజ్ బి సీటెడ్. జడ్జి చివర్లో చెప్తారు సార్ ఏం జరిగిందో. ఎందుకు కంగారు వద్దు ఆకు బాబు చెప్పింది ఉడుకోకూడదు. చెప్తాను చివర్లో కేసు అయిపోతారు చెప్తారు కదా. సార్ ఏమైనా రిజైన్ కొట్టి డైరెక్ట్ ఎఫ్ఐబి జాయిన్ అయిపోతుంది సార్. కెన్ ఐ స్పీక్ సార్? సార్, చాణక్య అమ్మాయికి ఎక్కించాం సార్. ఆర్డర్. నమ్మకం లేకపోతే ఎలా సార్? ఏం నమ్మకం కాదు సార్, ఎవిడెన్స్ అంటారు అక్కడ మొత్తం తీస్తాను సార్. ఏదో రోజు మీరు చేస్తారు బాబు, మీరు చేస్తారు సార్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ సార్. మనకి మంచి రోజు సార్. లేదు సార్, మీరే గెలుస్తారు సార్, నా నమ్మకం ఉంది సార్. సార్ నేను ఒక సజెషన్ ఇస్తా. వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. మీకు ఒక సజెషన్ ఇస్తాను. అబ్జెక్షన్ లెస్ రూల్ అనండి. లెస్ రూల్. పవర్స్ లేవు, వాళ్ళు చేస్తారు. కోడి బుర్ర మాత్రం మాట్లాడించకండి. మీరు ఏసీలో కూర్చుంటారు, అందుకే ఏసీ. ఊరిగా కూర్చోబెట్టేస్తున్నారు మనల్ని. గంట అయింది కేసు. మీది ఎలాగో హోటలే కదా, చెప్పండి. ఆర్డర్ అంటే ఏం కావాలి? పదండి సార్. 2 ఇడ్లీలు. ఒరే 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 ఒరే, పేరు కింద ఓడిపోయినా సిగ్గు రాలేదా నీకు? రే బతికిపోతున్నారు. అరే ఇది పళ్ళు కనపడుతుంది. బతికిపోయినరా, లేకపోతే నేను చంపుడే. వస్తావా? యా, హలో. బోత్ సైడ్ స్టేట్మెంట్స్ విన్న తర్వాత కోర్ట్ వాయిస్ గట్టిగా రావట్లేదు సార్. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు, కొంచెం గట్టి మాట్లాడాలి సార్. బోత్ సైడ్ స్టేట్మెంట్స్ విన్న తర్వాత ఏదైతే ప్రాపర్ ఎవిడెన్స్ ఎల్ఎస్పిడి ప్రొవైడ్ చేయలేకపోయారో దానివల్ల సార్ లెటర్స్ లేదు, మీరు జడ్జిమెంట్ ఇస్తున్నారు, ఎవరు మాట్లాడకూడదు.
మ్యాడ్ మార్కోకి 50,000 సార్ కంపన్సేషన్ వాళ్ళని కోర్ట్ డిసైడ్ Objection చేసింది. overruled. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇంకా నా ఎండింగ్ స్టేట్మెంట్ కూడా అవ్వలేదు. హౌ కెన్ యూ డిసైడ్? అది జడ్జ్మెంట్ జరుగుతుంది. Sir, objection overruled, sir. Yeah, there is no proper evidence, right? సార్ ఇంకా నా క్లోజింగ్ స్టేట్మెంట్ అవ్వలేదు, ఇంకా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా నాది ఇంకా అవ్వలేదు. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ద ఎవిడెన్స్, వీఆర్ టెల్లింగ్ ఇట్స్ నాట్ కంప్లీట్, లైక్ మాకు ఎవిడెన్స్ లేదనేసి. ఇఫ్ యూ గివ్ నో ప్రాబ్లం సార్. జడ్జి గారికి చెప్పకూడదు సార్, లాయర్ జడ్జి గారికి చెప్పకూడదు. ఓకే సార్, ఓకే సార్. Silence. Hello. Order. Sir, can you let us speak? I have a doubt to ask. Yes. Mad Marcoకి 50,000 compensation pay చేయాలి. Yes, sir. Sir, 50 lakhs. Compensation? Why? He has 50 already lakhs. committed. Can you let us speak, please? సార్ ఇట్స్ నాట్ ఓవర్ సార్. సార్ మా సైడ్ నుంచి ఇంకా Court is ఎండింగ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు సార్. సార్ కూర్చోండి, మీరు కూడా Sir, లేదు సార్, అవసరం లేదు. డోర్ ఓపెన్ చేయరా, ఓపెన్ చేయమని చెప్పరా. గివ్ us some time Discipline less, just sir. అడ్జర్న్మెంట్ సార్. అండ్ అలాగే డైరెక్ట్ గా క్లోజింగ్ వచ్చేయలేరుగా. మీరు కోర్టుకి వచ్చే ముందే ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ ఒక ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు, అది క్లారిటీ అండ్ క్లియర్గా లేదు. అండ్ ఫోటోస్ ఆల్సో ఇట్స్ ఆల్సో నాట్ ఒరిజినల్ సోర్స్. సార్ లైక్ గివ్ us some time, this is the first hearing na sir, just give us 1 day or just 24 hours or 12 hours. I think you got the 2 days. కేసు పెట్టినాక మీకు ఇంకా 2 days ఉన్నది, రైట్? సో దిస్ ఈస్ మై రియల్లీ డోంట్ సార్. ఎవిడెన్స్ కి అడిగినప్పుడు కనీసం 1 day ఇవ్వాలి. అండ్ నో క్లోజ్ స్టేట్మెంట్స్, లైక్ అంటే ఒక క్లోజింగ్ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి రాలేదు సార్? వాళ్ళ పార్టీ నుంచి రాలేదు, నా పార్టీ నుంచి రాలేదు. హౌ కెన్ యూ డిసైడ్ సార్? ఇప్పుడు వాళ్ళకి రిఫండ్ ఇచ్చామంటున్నారు కదా సార్ 50,000. వెన్ హీ హాస్ హిమ్సెల్ఫ్ టోల్డ్ దట్ హీ డిడ్ంట్ గెట్, ఆయనకి ఇది చెప్పలేదు అని. ఆర్డర్ 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 సైలెంట్. నేను ఎఫ్ఐబి జాయిన్ అయిపోయి ఎవిడెన్స్ చెప్తా. yes yes Mr. మాట్లాడనివ్వకండి బాబు. Come forward and talk. కాఫీ రెడీ చేద్దాం. సార్ ఫస్ట్ థింగ్ వచ్చేసి అతనే చెప్పాడు దేవ్ అండ్ అతను వీళ్ళు గ్రేప్స్ తీసుకుంటున్నా అని, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ గోహన్ షాడో సార్ ఏం కన్ఫర్మ్ చేశారంటే దేవ్ ది బ్లడ్ శాంపుల్ దొరికిందని. క్లియర్లీ సేస్ దట్ మ్యాడ్ మార్కో ఇస్ లైయింగ్ ఇన్ ద కోర్ట్. బ్లడ్ శాంపుల్ దొరికింది, ఇంక్లూడింగ్ దట్ నేనే సార్ మ్యాడ్ మార్కో పేరు దేవన్ పెట్టారా మీరు? ఆ పాయింట్ వాళ్ళు అది కరెక్ట్ గా ఆయన చెప్పేదానికి రివర్స్ సార్. బ్లడ్ శాంపుల్ యూ షుడ్ గివ్ us some time to provide the evidence. కాంపన్సేషన్ ఏంటంటే తన ఫోన్ తీసుకున్నందుకు, తన ప్రాపర్టీ సీల్ చేసినందుకు మీరు తన కాంపన్సేషన్ ఇస్తున్నారు అంటే. సార్ ద కేస్ ఇస్ నాట్ ఎండెడ్ సార్, కెన్ ఐ టాక్? జడ్జి చెప్పండి సార్, మీరు అయిపోయింది అంటే అయిపోయింది. చీఫ్ గా చెప్పండి మీ క్లోజింగ్. సార్ దిస్ ఇస్ నాట్ Sir, అబౌట్ రన్నింగ్ రేస్. sir. Is it a running race? అయిపోయింది అంటే అయిపోయింది. not a debate, sir. Matter. Sir, It's an this versus. is not about compensation, is sir. not It's a about debate, all our sir. duties. Sir, Are we doing this wrong or is it the judgment wrong? yes Kelvin Jones. Objection. This is not a debate, sir. Court is dismissed. You guys can leave. అవే No, I'm resigning from this PD. I'm joining FIB. సార్ సూపర్ సార్, సూపర్. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్, వెళ్ళిపోండి, అయిపోయింది. కోర్ట్ దిస్ అయిపోయింది. ఈస్ నాట్ ఏ డిబేట్ హాల్. సార్ జడ్జిమెంట్ సూపర్ సార్, సూపర్ 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 సార్. నాకు అర్థం కాలేదు సార్ అసలు. నేను నాన్ రిలవెన్స్ అని చెప్పాను, డూప్లికేటింగ్ అని చెప్పాను, అయినా సార్ ఎఫ్ఐబి ఆఫీసర్ సార్. సార్ ఆఫీసర్ ఇక్కడ రా బ్రో మాట్లాడదాం. సార్ ఎఫ్ఐబి సార్, సార్ ఆఫీసర్ సార్, సార్ సార్ జడ్జి గారు జడ్జి గారు